ఓన్లీ ఫర్ లవ్ ఎపిసోడ్ 3 ఓపెన్ చేయంగానే హీరో షియాన్ ఆఫీస్లో ఉంటాడు. ల్యాండ్ లైన్ రింగ్ అవుతూ ఉంటుంది. హీరో లిఫ్ట్ చేస్తాడు. ఫినాన్స్ న్యూస్ నుంచి ఇంటర్వ్యూ చేయడానికి జర్నలిస్ట్ వచ్చింది అంటారు. మనకు కదా అపాయింట్మెంట్ ఇచ్చింది అంటే, అవును సార్, కానీ వాళ్ళు ముందుగానే వచ్చారు, నేను వెయిట్ చేయమని చెప్తాను అంటుంది. సరే పర్వాలేదు పంపండి అంటాడు హీరో. టేబుల్ పైన అన్ని నీట్గా సర్దుకొని కోట్ సర్దుకొని కూర్చుంటాడు. ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయి యులింగ్ని చూసి ఎవరు నువ్వు అంటాడు. జాంగ్ జూయి ఇంటర్వ్యూకి రాలేకపోయింది, సో నన్ను పంపింది, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా అంటుంది యులింగ్. షియాన్ యులింగ్ మీద మీ అవుట్లైన్ చూడొచ్చా అని యులింగ్ని అడుగుతాడు. తను పేపర్ ఇస్తుంది. హీరోకి చూడగానే ఏదో డౌట్ వస్తుంది. యులింగ్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తుంది. క్వశ్చన్స్ అడుగుతున్నట్టు కాక చదువుతున్నట్టు ఉంటుందన్నమాట. ఇప్పుడు హీరోయిన్ హీరో ఆఫీస్కి వస్తుంది. సెక్యూరిటీ మాట్లాడిస్తాడు. హీరోయిన్ నేను ఫినాన్స్ న్యూస్ నుంచి జర్నలిస్ట్ అని చెప్తుంది. ఓకే, ఫస్ట్ మీరు పేరు రిజిస్టర్లో ఎంటర్ చేయండి అంటాడు. మళ్ళీ మీ ఫినాన్స్ న్యూస్లో జర్నలిస్ట్ అందరూ అందంగా ఉంటారు అంటాడు. హీరోయిన్ నవ్వి రాస్తూ ఉంటే యులింగ్ పేరు కూడా ఉంటుంది. యులింగ్ ఎందుకు వచ్చింది? అసిస్టెంట్ చెన్ దగ్గర వెళ్ళి, అసిస్టెంట్ చెన్కి ఇంటర్వ్యూకి కరెక్ట్ టైంకి వచ్చానా అంటే, నీ బదులు నీ కొలీగ్ వచ్చింది, బాస్ ఆ టైంలో ఫ్రీగానే ఉన్నారు, సో ఇంటర్వ్యూ తనకి ఇచ్చాడు, ఏదైనా బిజీనా నువ్వు అంటే, అది ఏదో మిస్కమ్యూనికేషన్ అయ్యుంటుంది కానీ అని అంటుంది హీరోయిన్. అప్పుడే హీరో వస్తాడనమాట. తనని చూస్తూ అలానే ఉండిపోతుంది హీరోయిన్. హీరో వెళ్ళిపోతూ ఉంటే, షియాన్ ఈరోజు లంచ్ టైంలో ఇంటర్వ్యూ ఇస్తారని నాకు చెప్పారు అంటే, అసిస్టెంట్ చెన్ అంటాడు, ఆల్రెడీ ఇంటర్వ్యూ అయిపోయింది, నువ్వు వెళ్ళిపో షూయి అంటాడు. హీరోయిన్ అంటుంది, మీరు చేసింది బేసిక్ ఇంటర్వ్యూ మాత్రమే, ఇంకా ఇంపార్టెంట్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి, అది యూన్చింగ్ ఫ్యూచర్ గురించి అంటే, ఏంటి ఆ 5 క్వశ్చన్స్ అడుగు అంటాడు హీరో. మింగ్యూ కంపెనీ నుంచి యూన్చియాంగ్ కంపెనీ సపరేట్ అయింది, పెద్ద మార్కెట్లో ఎంటర్ అవ్వడానిక అంటుంది. మళ్ళీ నెంబర్ 2, యూన్చియాన్ ఫ్యూచర్లో గ్వానీ కంపెనీతో కొలాబరేట్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి. మళ్ళీ థర్డ్ క్వశ్చన్, ప్రొఫెసర్ యోయూ చైనాకి తిరిగి రావడానికి మీ ప్లాన్ ఏమైనా ఉందా అని. ఇది మీ పర్సనల్ ఇంటర్వ్యూ, సో కొంచెం డీటెయిల్గా ఉంటే బయట ప్రజలకు కూడా యూన్చిన్ గురించి తెలుస్తుంది కదా అని అంటుందన్నమాట. సరే రా అంటూ లిఫ్ట్లోకి పిలుస్తాడు హీరో. లిఫ్ట్లో హీరోయిన్ ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగే లోపు హీరోకి కాల్ వస్తుంది. తను కాల్ కట్ చేస్తాడు. కట్ చేసిన వెంటనే అసిస్టెంట్కి కాల్ వస్తుంది. అంకుల్ నా కాల్ లిఫ్ట్ చేయమని చెప్పు అని అరుస్తుంది. హీరో అంటాడు, తను నా మాట వినకపోతే నా ఎదురుగా కూడా రాకూడదని చెప్పు అని చెప్తాడు. చెన్ అంటాడు, మాస్టర్ ఫ్యాన్ నీకోసం కార్లో వెయిటింగ్ అంటే, తన ఆ కార్లో రమ్మని చెప్పు, జాంగ్ జూయి నేను ఈ కార్లో వస్తామంటాడు. హీరోయిన్కి అర్థం కానట్టు చూస్తుంది. నాకు 2 hours జర్నీ ఉంది, నువ్వు కావాలంటే కార్లో ఇంటర్వ్యూ చేయొచ్చు, ఇంతకుముందు నువ్వే చెప్పావు ఆ కార్లో కూడా మాట్లాడొచ్చని అంటే, హీరోయిన్ నీతో ఎక్కడైనా మాట్లాడొచ్చు అని మనసులో అనుకుంటుంది. కార్లో కూర్చున్నాక హీరోని టెంప్ట్ చేయడానికి చాలానే ట్రై చేస్తుంది, కానీ హీరో పడడు. షాన్ ట్రిక్స్ ఏమీ వర్క్ అవ్వట్లేదు అని అనుకుంటుంది. హీరో చలిగా ఉందా అని అడుగుతాడనమాట. డ్రైవర్కి చెప్పి డోర్స్ ఓపెన్ చేస్తాడు. హీరోయిన్కి బాగా చలి అవుతుంది. హీరోయిన్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అనమాట. చలిగా లేదు అంటే వేడిగా ఉన్నట్టు కాదు కదా అని మనసులో అనుకుంటుంది. ఇంతలో హీరో, నీకు కొంచెం టైమే ఉంది అంటాడు. అప్పుడు హీరోయిన్, మనం ఇంటర్వ్యూ చేసే ముందు మనం నార్మల్గా మాట్లాడుకుందామా, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే బాగా అర్థం చేసుకోవచ్చు కదా అంటుంది. వెంటనే హీరో అయితే, నీ గురించి చెప్పు అంటాడు. హీరోయిన్, నా పేరు జాంగ్ జూయి, నేను ఫినాన్స్ న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అంటుంది హీరోయిన్. అప్పుడు హీరో, నా పేరు షియాన్, నా ఏజ్ 27, నేను మింగ్యూ కంపెనీకి CEO అంటాడు. హీరోయిన్ మనసులో పిచ్ ఐడి అప్లై చేశానేమో అని ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తుంది. మీరు గ్వాన్యూ కంపెనీతో కొలాబరేట్ చేసే ప్లాన్స్ ఉన్నాయా అని స్టార్ట్ చేస్తుంది. అలా చాలాసేపు మాట్లాడుకుంటారు. లాస్ట్ క్వశ్చన్, మీరు మీ డాడీ కంపెనీ మింగ్యూ గ్రూప్ నుంచి బయటకు వచ్చి ఓన్గా కంపెనీ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది అని అడుగుతుందన్నమాట హీరోయిన్. అప్పుడు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్, షియాన్ వాళ్ళ డాడీతో, షియాన్తో, నేను ఓల్డ్ అయిపోయాను, ఇంకా కంపెనీ బాధ్యతలు నువ్వే తీసుకో అంటే, నేను నా ఓన్గా ఏదైనా చేయాలనుకుంటున్నాను డాడీ, మా బావ చూసుకుంటాడు, మా బావకి ఇచ్చేయండి కంపెనీ అంటే, నువ్వు ఈ కంపెనీ వారసుడ్రా అంటే, బావ కూడా మన ఫ్యామిలీకి సంబంధించిన వాడే కదా, బావకే కంపెనీ ఇవ్వండి, నేను నా ఓన్గా ఏదైనా చేస్తాను అంటే, నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయావా, సరే నీ ఇష్టం వచ్చింది చేసుకో, నేను రిటైర్ అయిపోయాను, నాకు కార్ అవసరం లేదు, నువ్వు తీసుకొని వెళ్ళు అంటాడు. కట్ చేస్తే హీరో అంటాడనమాట, నీ 2 hours అయిపోయింది ఇంటర్వ్యూ చేయడానికి అని చెప్పి ఇంటర్వ్యూ ఎండ్ చేసేస్తాడు. చూస్తూ ఉంటే వాళ్ళు లొకేషన్కి రీచ్ అయిపోయి ఉంటారు. కార్ దిగి, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళొచ్చు అంటాడు హీరో. ఏంటి ఇక్కడన్నా, అసలు ఎలా వెళ్ళాలి, గుర్రం తొలుకుంటూ వెళ్ళాలా అని మనసులో అనుకుంటుంది. నేను కార్లో వచ్చా, కార్లోనే తిరిగి వెళ్తా అని హీరో దగ్గరికి వెళ్తుంది. మీ వాయిస్ చాలా బాగుంది, మీ ఒపీనియన్ రికార్డ్ చేసి మా డిజిటల్ మ్యాగజైన్లో వెయ్యొచ్చా అంటుంది. నా ఒపీనియన్ అంటే, హీరోయిన్ సరే వన్ లాస్ట్ క్వశ్చన్, మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడుగుతుంది అనమాట హీరో ఆన్సర్ చేయకుండా హీరోయిన్ని చూస్తూ ఉంటాడు. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, రీడర్స్కి క్యూరియాసిటీ కోసం, ఆన్సర్ చెప్పకపోయినా పర్వాలేదులే అంటుంది. హీరో వెళ్ళిపోతుంటే హీరోయిన్, యాక్చువల్గా నా లాస్ట్ క్వశ్చన్ అది కాదు, మింగ్యూ యూన్చియాంగ్ కంపెనీ చిన్న కంపెనీలైన లియాంటెక్తో ఎలా కొలాబరేట్ చేస్తుంది, షార్ట్ టర్మా లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. హీరో, ఈ క్వశ్చన్ కూడా రీడర్స్ క్యూరియాసిటీ కోసమేనా లేకపోతే నువ్వు అడుగుతున్నావా అని హీరో అడుగుతాడనమాట.
ఇంతలో గ్వాన్యీ వస్తాడు. జాంగ్ జూయి హాయ్ సార్ మీరు గ్వానే కదా అని పలకరిస్తుంది. నేను నీకు ఎలా తెలుసు అంటే తెలుసు, నా పేరు జాంగ్ జూయి, నేను ఫినాన్స్ న్యూస్ కంపెనీలో జర్నలిస్ట్ని. మా కాలేజ్లో మేజర్గా జర్నలిజం గురించి చెప్తే మైనర్గా ఫైనాన్స్ గురించి కూడా ఉంటుంది, మీ గురించి కూడా ఉంది అంటే ఓకే షీ నీ ఆర్టికల్స్ కొన్ని చదివాను, నువ్వు బాగా రాస్తావు అంటాడు. అయినా నువ్వు ఇంత యంగ్గా ఉంటావు అనుకోలేదు అంటాడు. థ్యాంక్స్ చెప్తుంది. నువ్వు షియాన్ కూడా వచ్చావా అని అడుగుతాడు. సారీ మా నేనేం ప్రిపేర్ చేయలేదు, వాడు ఇంతవరకు ఏ అమ్మాయిని పిలుచుకొని రాలేదు అని మాట్లాడుతూ ఉంటే అప్పుడు హీరో యాక్చువల్గా ఈ అమ్మాయి నాతో ఎందుకు వచ్చింది అని ఏదో చెప్పడానికి వస్తే తను చెప్పనివ్వకుండా హీరోయిన్ బాగా మధ్యలో కట్ చేసేస్తుంది. ఏంటి ఇది హార్స్ రైడింగ్ అంటే, మీకు హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టమా, ఎన్ని హార్సెస్ ఉన్నాయా అని హార్సెస్ దగ్గరికి చూడడానికి వెళ్ళిపోయి టాపిక్ డైవర్ట్ చేసేస్తున్నాను. వానే ఇప్పుడు నన్ను హార్స్ రైడింగ్కి పిలిచారు, మీకేమైనా ప్రాబ్లమా అంటుంది. హీరో వెళ్ళిపోతుంటే అయినా నేనెందుకు భయపడాలి అని తన వెనకే వెళ్తుంది. హీరో నేను లోపల వెళ్ళాలి అంటే హీరోయిన్ సరే నేను బయటే వెయిట్ చేస్తాను అంటుంది. గ్వానీ వచ్చి హీరోయిన్కి నేను షియాన్ ఎప్పటి నుంచో తెలుసు, నీకు ఎప్పటి నుంచి తెలుసు షియాన్ అని అడుగుతుంది. ఈ మధ్యనే అంటుంది. లోపల నా వైఫ్ హార్స్ రైడింగ్ డ్రెస్ ఉంది, ఎలాగో నువ్వు ఇక్కడ ఉన్నావు కదా ఒకసారి హార్స్ రైడింగ్ ట్రై చెయ్యి అని లోపలికి తీసుకొని వెళ్తాడు. హీరోని చూస్తూ అలాగే 1 సెకండ్ చూస్తూ ఉండిపోతుంది. గ్వానీ హీరోయిన్తో నా వైఫ్ కూడా నీలాగే ఉంటుంది, నీకు కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పి డ్రెస్ ఇచ్చి వెళ్ళిపోతాడు. హీరోయిన్కి హీరో సౌండ్ ఏం రాకపోతే వెళ్ళిపోయాడు అని డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. హీరో కూడా సైలెంట్గా టెన్షన్తో ఉండిపోతాడు. కొద్దిసేపు తర్వాత హీరోయిన్ బయటకు వస్తాడనమాట. హీరోయిన్కి సౌండ్ వస్తుంది. అది విని షియాన్ ఈ బెల్ట్ పెట్టుకోవడం నాకు తెలియడం లేదు, కొంచెం నేర్పిస్తావా అని అంటుందన్నమాట. హీరో సరే అని దగ్గరికి వస్తూ ఉంటే హీరోయిన్ టెన్షన్ ఎక్కువైపోయి బెల్ట్ కింద పడేస్తుంది. హీరోకి అర్థమైపోయి నన్నే ఫుల్ చేయాలని చూస్తుంది అని బెల్ట్ వేసుకోవడం రాకపోతే హార్స్ రైడింగే చెయ్యకు అని వెళ్ళిపోతాడు. జాంగ్ జూయి ఏదో జస్ట్ రిజెక్షన్ మాత్రమే, నువ్వు పట్టించుకోకు, ముందుకు వెళ్ళాలంటే నువ్వు ఏదో ఒకటి చేయగలవు అని మనసులో అనుకుంటుంది. నెక్స్ట్ సీన్ హీరో హార్స్ని పట్టుకొని నిల్చొని ఉంటే హీరోని చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు గ్వానీ వచ్చి హార్స్ కొంచెం జెంటిల్గా ఉంటుంది, షియాన్ నీకు నేర్పిస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. హీరోయిన్ హార్స్ దగ్గరికి వెళ్ళి ఎంత పొడవు ఉందో, ఎంత హ్యాండ్సమ్గా ఉందో, ఈ హార్స్ యువరాజ్ లాగా ఉంది అంటుంది. అందుకు హీరో దౌ అంటే హార్స్ పేరు అనమాట, దౌ ఇది ఆడగుర్రము మగ గుర్రం కాదు అని హీరోయిన్కి చెప్తాడు. అయితే ఏముంది అందమైన యువరాణి, దీనికి నేను నచ్చినట్టున్నాను అంటే అదే మనం నచ్చినట్టున్నాము అని హీరోయిన్ అంటుందన్నమాట. నాకు హార్స్ రైడింగ్ నేర్పించు అంటే ఎక్కువ అంటాడు. ఎక్కి కూర్చొని ఎలా తొలాలో నేర్పించు అంటే తను కూడా గుర్రం పైకి ఎక్కుతాడు. కొంచెం డౌట్గా హీరోయిన్ చూస్తుంది. ఇలా అయితేనే నేర్పించేక అవుతుంది అని హీరో అంటాడు. సీరియస్గా నేర్చుకో అంటాడు. హార్స్ పైన ఎక్కడం నాకు ఫస్ట్ టైం, అందుకే కొంచెం నర్వస్గా ఉంది అంటుంది. కొంచెం మెల్లగా స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ హీరోయిన్ నవ్వడం చూసి ఫాస్ట్గా వెళ్తాడు. హీరోయిన్ చాలా భయమేసి అరుస్తుంది. హీరో హార్స్ ఆగిపోగానే వెంటనే హీరోయిన్ దిగిపోతుంది. ఏం నేర్చుకోవా అని హీరో అంటే వద్దు, ఎక్స్పీరియన్స్ చేసే కదా చాలు అని వెళ్ళి కూర్చుంటుంది. గ్వానీ షియాన్ దగ్గర మాట్లాడుతూ ఉంటారు. దోదో చాలా సున్నితమైన గుర్రం కదా, నీకు కూడా చాలా క్లోజ్, అది తనకు నేర్పించమంటే పాపం ఎందుకు భయపెట్టావు అంటాడు. తనకి చాలా ధైర్యం, భయపడే టైప్ కాదులే అంటాడు. ఇప్పుడు రావు బిజీ అంటావు, ఈరోజు ఫ్రీగా ఉన్నావా వచ్చేసావు, ఇంకా తన గురించి ఏంటి అని అడుగుతాడు. ఆ అమ్మాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, సేమ్ నీలాగే అంటాడు. ఎందుకో రావాలనిపించింది, అయినా తన గురించి ఇప్పుడు అవసరం లేదులంటే సరే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఉంటుంది కదా అంటాడు గ్వాంగీ. హీరోని నాతో బాగా ఆడుకొని ఇప్పుడు గ్వానీ కూడా నా గురించి ఎగతాళి చేస్తున్నాడు, అసలు మనిషేనా వీడు అని తిట్టుకుంటూ కూర్చొని ఉంటుంది. హీరోయిన్ని చూస్తూ అవును, ఇప్పుడు ఏమైపోయినా, ఇప్పుడు ఏం కాకపోయినా ఫ్యూచర్లో పెరిగే కొద్దీ డెవలప్ రిలేషన్స్ పెరగొచ్చు అని అంటాడనమాట. నువ్వు కంపెనీ గురించి మాట్లాడుతున్నావా అని గ్వానీ అంటాడు. కంపెనీ అయినా మనుషులైనా అంతే ఒకటే అని చెప్తుంది. నీ గురించి నేను చాలా దిగులు పడ్డా, ఇప్పుడు అవసరం లేదనిపిస్తుంది అంటాడు గ్వానీ. కంపెనీ గురించి కొంచెం సేపు మాట్లాడుకుంటారు. తర్వాత వాళ్ళ మేనకోడల గురించి చెప్తాడు షియాన్. తను చాలా అల్లరి పిల్ల, ఏం పని లేకుండా తిరుగుతుంది, ఏదైనా మంచి జాబ్లో చేర్చాలి అంటే అయితే గ్వానీలో చేర్పించు అంటాడు. గ్వానీలో నా ఎవరు బాసో అర్థం కాదు, పూర్తిగా చెడిపోతుంది అంట, అయితే సంబంధం లేని ఒక ప్రొఫెషన్లో వెయ్యాలి అంటాడు. అయినా తనకి జాబ్ ఎవరిస్తారు, క్రెడిట్స్ కూడా లేవు, స్టడీస్లో పూరు అంటే గ్వానీ అంటాడు. అయితే తనకి జర్నలిజం బెటర్ అనుకుంటా, తను ఫారిన్లో జర్నలిజం చేసింది కదా, తనకి జాబ్కి కొంచెం రిలేటెడ్గా ఉంటుంది, తనకి జనాలతో మాట్లాడడం కూడా చాలా ఇష్టం, కరెక్ట్గా సెట్ అవుతుంది అంటాడు గ్వాన్యూ. హీరో ఆలోచిస్తూ హీరోయిన్ని చూస్తూ ఉంటాడు. అబ్బా ఏం చూస్తున్నాడో, ఇతనికి చైనీస్ ఫిలిం ఇండస్ట్రీలో ఆస్కార్ ఇవ్వచ్చు అని హీరోయిన్ అనుకుంటూ ఉంటుందన్నమాట. హీరో అంటాడు అయితే జర్నలిజంలో ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం తనకి అని అనుకుంటాడనమాట. కట్ చేస్తే హీరోయిన్ కార్లో వెళ్తూ ఉంటారు. డ్రైవర్ని చెన్ ఎక్కడా అని అడుగుతాడు షియాన్. ఆఫీస్లో అర్జెంటుగా ఏదో వర్క్ వస్తే ఆఫీస్కి వెళ్ళాడు అంటాడు. సరే ఫస్ట్ జాంగ్ జూయిని వాళ్ళ ఇంటి దగ్గర
డ్రాప్ చేయి అంటాడనమాట డ్రైవర్కి. షీ మనసులో ఇతనికి ఆకలే వేయదా, 2 అవర్స్ ఇంటర్వ్యూ చేశాడు, తర్వాత హార్స్ రైడ్ చేశాడు, ఒక్కసారి కూడా తినలేదు, కనీసం నన్ను తింటావా అని కూడా అడగలేదు, ఇలాగైనా గెస్ట్ని చూసుకునేది అనుకుంటుంది. కానీ వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా అందంగా ఉంటాడని మెల్లగా నిద్రపోతుంది. హీరో పైన పడుకొని నిద్రపోతుంది. హీరో కూడా కొంచెం నర్వస్ ఫీల్ అవుతాడనమాట. కట్ చేస్తే నెక్స్ట్ సీన్, హీరోయిన్ లేస్తుంది. హీరో పక్కన ఉండడు. డ్రైవర్ని అడిగితే హీరోకి అర్జెంట్ పని ఉండి దిగిపోయాడు, మిమ్మల్ని సేఫ్గా ఇంటి దగ్గర దింపమన్నాడు, మీకు ఏదైనా కావాలా అంటాడు డ్రైవర్. ఏం వద్దులే, ఇలాగైనా గెస్ట్ని చూసుకునేది అని, కొంచెం కూడా మర్యాద లేదని కారు నాకు వదిలి వెళ్ళిపోయాడు అంటూ దిగిపోతుంది. కుంటూ అయినా నేను ఇంటర్వ్యూ చేసే వాళ్ళ కార్లో ఎలా నిద్రపోయా, అది కూడా షియాన్ కార్లో అని ఇయర్ రింగ్స్ పడిపోయిందని చూసుకుంటుంది. పోనీలే 25 రూపాయలే కదా, షియాన్కి నాకు గిఫ్ట్ అనుకుంటానని ఇంటికి వెళ్తుంది. హీరో లియాన్ టెక్ కంపెనీ వాళ్ళతో వెళ్ళి కంపెనీ గురించి, ఫండ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ ఫ్రెండ్కి మెసేజ్ చేస్తుంది, మసాజ్కి వెళ్ళు అని. ఫ్రెండ్ అంటే లేదు, ఇంకా ఆర్టికల్ వర్క్ ఉంది చేసుకోవాలి అని వర్క్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. హీరో షియాన్కి హీరోయిన్ యొక్క ఇయర్ రింగ్ దొరుకుతుంది. దాన్ని చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే ఆఫీస్లో హీరోయిన్ చీఫ్కి ఆర్టికల్ సబ్మిట్ చేస్తుంది. చీఫ్ ఆర్టికల్ బాగా రాసావంటుంది. హీరోయిన్ తన ఎలక్ట్రానిక్ మ్యాగజైన్ గురించి చెప్తుంది. చీఫ్ అది చాలా కష్టం, చాలా రెవెన్యూ కావాలి, మ్యాన్ పవర్ కావాలి, సరే నేను చీఫ్తో మాట్లాడతాను, నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చులే అంటుంది చీఫ్ ఎడిటర్. తర్వాత హీరోయిన్ థ్యాంక్ యూ చెప్తుంది. ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం రేపటి వరకు ఎదురు చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.